కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టు శ్రీశైలం నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన వారికి ఇంకా న్యాయం జరగలేదు. భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగాలు కల్పించేందుకు తీసుకొచ్చిన 98 జీవోకు 40 ఏళ్లు నిండాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప నిరుద్యోగుల సమస్యలు నేటికి నెరవేరటం లేదు. నల్లమాల కొండల మధ్య కృష్ణానదిపై 1960లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శ్రీశైలం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. శ్రీశైలం ప్రాజెక్టును 215 టీఎంసీల సామర్థ్యంతో 178.74 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. 1980లో పూర్తి కాగా 1981లో జాతికి అంకితం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులైన వారికి ప్రభుత్వం ఇంటికొక ఉద్యోగం ఇస్తామని 1986 ఏప్రిల్ 15న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 98 జీవోను జారీ చేశారు. ఈ జీవోకు ఏప్రిల్ 15తో 40 ఏళ్లు నిండాయి. కానీ భూములు కోల్పోయిన రైతులకు మాత్రం నేటికి న్యాయ పోరాటం తప్పటం లేదు. ప్రభుత్వాలు మారినా రైతుల తలరాత మాత్రం మారటం లేదు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం అటు తెలంగాణతో కొల్లాపూర్, ఆలంపూర్, వనపర్తి నియోజకవర్గాల్లో 1,10,000 ఎకరాల భూములు కోల్పోయి రైతులు నిరాశ్రయులయ్యారు. కొంతమందికి మాత్రమే ఉద్యోగాలొచ్చాయి. ఇంకొంతమంది కోర్టును ఆశ్రయించి ఉద్యోగాలు పొందారు. భూములు కోల్పోయిన రైతులు బతుకుదెరువు కోసం వలసబాట పట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు వల్ల 12,000 మంది నిర్వాసితులు కాగా ఇంకా 2,000 మందికి పైగా ఉద్యోగాలు దక్కలేదు. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా పాలమూరు జిల్లా ప్రజలు సర్వస్వం కోల్పోయారు. నిర్వాసితులు ఉద్యోగాల కోసం 1984 నుంచే ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఏడాదికి పైగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయినా న్యాయం దక్కలేదు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించడంతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. సమగ్రమైన నివేదికను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్యమంత్రికి అందజేయనున్నారు. ఆ నివేదిక ఆధారంగానే నిర్వాసితులకు న్యాయం జరిగే ఆస్కారం ఉంది. మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మా జిల్లా వాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మీ నిర్వాసితులకు తక్షణమే మా ప్రభుత్వంలో మీకు ఉద్యోగాలు కల్పిస్తాం. ఇప్పుడు మేమందరం కూడా మీకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏం కథ అని కూడా దామోదర రాజనరసింహ గారికి చెప్పడం జరిగింది. 98 జీవో ద్వారా వారికి ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కానివ్వండి, నష్టపరిహారం కానివ్వండి, ఏదో రకంగా వారికి న్యాయం చేసి మా సమస్యను 50 సంవత్సరాల గోస నుండి మమ్మల్ని విముక్తులు చేసి న్యాయం చేస్తారని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళ పరిస్థితులు నానా జీవించినాయి. తర్వాత చాలా మంది చనిపోయారు. 98 జీవోలో 100 మంది చనిపోయారు. అందుకు మంత్రి గారు తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి శ్రీశైలం నిర్వాసితుల తరఫున డిమాండ్ చేస్తారు. ఇప్పటికైనా తమకు న్యాయం జరుగుతుందని నిర్వాసితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.